ఎంఎన్ఎస్ సిద్దిపేట జిల్లా చర్యాల మండలం ఆకునూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చివరి రోజు సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. 5 ఏళ్లుగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను విడిచి హై స్కూల్ కు వెళ్తున్న విద్యార్థులు బాయ్ సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను సొంత పిల్లల్లా చూసుకున్నారని, గురువుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదిస్తూ క్రమశిక్షణతో చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. నేను ఆకునూరు ఎంపీపీఎస్ పాఠశాలలో 5 సంవత్సరాలుగా 5వ తరగతి వరకు మన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సహకారంతో మేము ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ మమ్ములను భరించి క్రమశిక్షణగా విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఫోటో పట్టు. మేము వారు నడిపినటువంటి వారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ ప్రకారంగా వారు నేర్పినటువంటి విద్యను మరింత తీసుకెళ్తామని పై తరగతుల్లో కూడా ఇదే స్ఫూర్తితోటి మంచి ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులం అవుతామని మాకు ఇప్పటి వరకు సహకరించిన మా ఉపాధ్యాయులకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అరే ఆ మేడంకు ఇచ్చారా శేఖర్ మేడం బాబా మేడంకు ఆ మేడం కావచ్చు చైర్మన్ మేడం చైర్మన్ మేడంకి ఇది Morning to all. My name is Sai Teja. I am studying 4th class. నేను 1వ తరగతి నుండి జాయిన్ అయినప్పుడు 5th క్లాస్ అక్క నన్ను చాలా బాగా చూసుకున్నాడు. మొన్న టీచర్స్ డే అయినప్పుడు పాఠాలు బాగా చెప్పాడు, చదువు బాగా చెప్పాడు. వాళ్ళు వేరే స్కూల్కి పోతున్నందుకు నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఏదో ఉన్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ కెనిహారిక. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు సార్లందరూ చాలా చక్కగా చదువు చెప్పారు. అర్థం కాకపోతే అర్థం చేయించారు. మమ్మల్ని 4వ తరగతిలో టూర్కి తీసుకువెళ్ళారు. టూర్లో మంచిగా గడిపాము. తర్వాత 5th క్లాస్లో మమ్మల్ని టీచర్స్ డే అప్పుడు పోస్టు నాకు హెడ్ ఇచ్చినందుకు ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాము. నాకు ఈ సార్లందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. నేను పెద్దయ్యాక టీచర్ని అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. మై నేమ్ ఇస్ టీ రేణుక. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. సార్లు మాకు 4వ తరగతిలో టూర్కి తీసుకువెళ్ళారు. అక్కడ అందరూ ఆనందంతో ఉన్నారు. మొన్న 5వ తరగతిలో టీచర్స్ డే జరిపారు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. నాకు పోస్ట్ ఇచ్చిన సార్లందరికీ కృతజ్ఞత
ఉచిత వైద్యం చేస్తానని కోరుతున్నాను. My name is Piritvik. I am studying 4th class. My 5th class నేను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు 5th క్లాస్ అక్కయ్యలు అన్నయ్యలు నన్ను బాగా చూసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వేరే స్కూల్కి పోతున్నారు కదా, అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మొన్న టీచర్స్ డే అయినప్పుడు టీచర్స్ అక్కయ్యలు నన్ను బాగా చూసుకున్నారు, చదువు చక్కగా చెప్పారు. ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. నేను పెద్దగా సిపి అయిదామని అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ జయరిషి. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. 5th క్లాస్ అక్కయ్యలు అన్నయ్యలు పోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఎక్కడున్నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని నేను కోరుతున్నాను. My name is Varshita. I am studying 4th class. 5th class అక్కయ్యలు అన్నయ్యలు పోతున్నందుకు నాకు చాలా బాధగా అనిపించింది. మొన్న టీచర్స్ డే అయినప్పుడు వాళ్ళు నాకు చదువు బాగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు పోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ మహిరా. నేను 3rd క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు 5th క్లాస్ అక్కలు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు పోతుండగా నాకు బాధగా ఉంది. మొన్న టీచర్స్ డే నాడు చాలా చక్కగా చదువు చెప్పారు. వాళ్ళు పోతుండగా నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు ఎక్కడ లేనా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈస్ ప్రవేశి. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. 1st క్లాస్ నుంచి ఇక్కడే జాయిన్ అయ్యాను. అక్కయ్యలు అన్నయ్యలు నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. అట్లాంటి వారు పోతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. మొన్న టీచర్ డే అయినాడు చదువు చక్కగా చెప్పారు. అర్థం కాకపోతే అర్థం చేపించారు. ఎక్కడున్నా మంచిగా చదువుకోవాలని, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఆగ్నూరు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఎంపీపీఎస్లో 5 సంవత్సరాలుగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చాలా చక్కగా చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన విధంగా ఏ రకంగానైతే విద్యార్థులు సులువుగా నేర్చుకుంటారో ఆ రకంగా విద్యార్థులను టెక్నాలజీ ప్రకారంగా మరియు సైన్స్ ప్రకారంగా కొన్ని వినూత్న రీతిలో వాళ్ళకు చదువు వచ్చే విధంగా విద్యార్థులకు మరి చక్కటి చదువుతో పాటు అన్ని సకల సౌకర్యాలు మరియు స్టాఫ్ కూడా ఒక అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ రకంగా మన పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఒక కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధి ధ్యేయంగా విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ఈరోజు పాఠశాల విద్యార్థులకు మరింత సేవలు అందించడం జరిగింది. 5వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు ప్రోగ్రెస్ కార్డును వారికి అందజేశారు. మరి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని విద్యార్థులు వారి కంటతడి రూపంలో ఈరోజు తెలియజేసి ఉపాధ్యాయులకు బాయ్ చెప్పి వెళ్తున్నటువంటి ఘటన ఈ పాఠశాలలో చోటు చేసుకుంది. గతంలో కూడా ఉపాధ్యాయులు డిప్యుటేషన్పై వెళ్తుంటే కూడా వారు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఏడ్చిర్రు. అంటే ఉపాధ్యాయులు ఏ రకంగా విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించారో, విద్యార్థులు ఉపాధ్యాయులకు ఏ రకంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వీరు నేర్పినటువంటి పాఠాలు కావచ్చు, విద్య విజ్ఞానం క్రమశిక్షణను వాళ్ళు ముందుకు తీసుకుపోవడం కోసం పై తరగతిలో 6వ తరగతిలో కూడా హై స్కూల్లో కూడా అదే స్ఫూర్తితోటి విద్యార్థులు ఈ నేటి భావి భారత
విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరి ఇలాంటి సంబంధాలు ఎప్పటికీ కొనసాగాలని తెలియజేస్తూ వీరి సేవలను ఎప్పటికి కూడా మర్చిపోకుండా అదే స్ఫూర్తితోటి పై తరగతులలో కూడా మంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మంచి పాఠశాల, ఇంత మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నటువంటి పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ గారు స్పందించి ఈ పాఠశాలను దత్తత తీసుకొని మరింత డెవలప్ చేసి ఈ రకంగా ఈ ఉపాధ్యాయులు విద్యార్థులు ఎట్లున్నారో అవినాభావ సంబంధంగా ఇతర పాఠశాలల్లో కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగాలని సందర్భంగా పేరెంట్స్ కమిటీ తరఫున ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు మేము తెలియజేస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరియు విద్యార్థులు కూడా రేపు భవిష్యత్తులో కూడా మరింత స్థాయికి ఎదగడానికి ఈ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి క్రమశిక్షణ మంచితనం కూడా పనిచేస్తుందని తెలియజేస్తూ ఎంతో బాధతప్త హృదయాలతోటి వారి మాటల్లో మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ దొరుకుతారా? ఇటువంటి చదువులు మళ్ళీ దొరుకుతాయా అనే రోజు ఎంపీపీఎస్ ఆక్నూరు పాఠశాలలో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మనకు సెలవులు వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించాలి. వాళ్ళని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టొద్దు. విద్యార్థులు ఆడుకునే సమయం పొద్దున 9 గంటల లోపు, సాయంత్రం మాత్రమే వాళ్ళని బయట ఆడుకొనివ్వాలి. మధ్యాహ్నం పూట కూడా విద్యార్థులకు బోరుగా వస్తే మనకి ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. మామూలుగా చెస్ కానీ క్యారమ్ కానీ అవి వాళ్ళకి సమకూర్చాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ చెస్ వల్ల ఏంటంటే విద్యార్థులకు ఐక్యూ పవర్ కూడా చాలా పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఉత్తగా ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి ఆ ధ్యాస చెస్ మీద పోతుంటుంది. మనకి చెస్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ఉన్నది, ఇంటర్నేషనల్ పోటీ ఉన్నది కాబట్టి వాళ్ళకి చెస్ సైడ్ కానీ క్యారమ్ సైడ్ కానీ దృష్టి మలచాలని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 5th క్లాస్ అయిపోయిన పిల్లలు ఇప్పుడు 6వ తరగతికి పై తరగతిలో పోతున్నారు కాబట్టి వారు కూడా ఆ పిల్లలు కూడా ఇప్పుడు మన దగ్గర ఏ విధంగా ఉన్నారో మీరు పై తరగతిలో అదే విధంగా సార్లు చెప్పిన విషయాలు చక్కగా విని మంచి డిసిప్లిన్తో ఉండాలని తెలియజేస్తున్నాము. మరియు మీరు ఎక్కడున్నా కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీరు పై తరగతిలో మీకు కాదు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మీరే బాధపడాలనుకుంటారు, మాకు కూడా ఉన్నది. కానీ కాకపోతే మీరు పై తరగతి పోవాలి, పై చదువుల కొరకు మాత్రం మిమ్మల్ని పై తరగతికి పంపడం జరుగుతుంది. ఈ పాఠశాల నుండి వేరే పాఠశాలకు పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా డిసిప్లిన్తో మంచిగా చదువుకొని జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము కాకుండా ఇంతకుముందు మీకు ఎవరైనా చదువు చెప్పిన ఎవరైనా ఎదురైనా కూడా వారికి కూడా మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. మిమ్మల్ని గుర్తుపెట్టకుండా కూడా మేము ఈ స్కూల్లో చదువుకున్నాం సార్ అని మీరు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళని విద్యాలని చెప్తున్నాము. అదే తల్లిదండ్రులకైతే ముఖ్యంగా ఏంటంటే పిల్లలను ఎప్పటికీ గమనిస్తూ ఉండాలి. వీలైనంత వరకు మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాం.